అందరికీ నమస్కారం. విద్య ఎందుకు చదువుకోవాలి, విద్యార్థిగా ఏమేమి నేర్చుకోవాలి? చాలామంది చదువుకుంటున్నారు కానీ దాని యొక్క పూర్తి సారాంశం తెలుసుకోవట్లేదు. సర్టిఫికేట్ల కోసం చదివే వాళ్ళు కొంతమంది అయితే, ఏదో మన పేరెంట్స్ కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది. అసలు విద్య ఏంటి, ఎందుకోసం, విద్య వల్ల ఏమొస్తుంది, ఏం రావాలి, దానివల్ల మన శాశ్వతంగా మనకు ఉండేటువంటి పర్మనెంట్ గోల్ ఏముండాలి అనే దాని మీద ఒక చిన్న సుభాషితం ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. లెట్ us go. So let us we take the class about the education. Jai Bharat, all of you. Please be seated. Sit down. Thank you, sir. How are you, children? We are fine. Thank you, sir. What about you, sir? I am very good. So I think you are very busy with the subject daily. Yes, sir. Subjects only, yes? Yes, sir. Till now, which subject completed? Spoken English. So let us take a relaxation for 5 minutes. Okay? Let us we discuss about the importance of education. What is that? Importance of education. Can we? Yes. దాన్ని మనం ఏం చేద్దామంటే, ఊరికే మాట్లాడుకోకుండా ఒక సుభాషితం కూడా ఉంది, దాన్ని తెలుసుకొని దాని మీనింగ్ తెలుసుకుంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, పర్పస్ ఆఫ్ డిసిప్లిన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీని మీద మనం కొంత నాలెడ్జ్ కూడా సంపాదిద్దాం, తెలుసుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ ఫర్ ఇట్? ష్యూర్. What is it? Vidya. Dadati. What is it? Dadati. What is it? Vinayat. Yati. Patratam. ఏంటిది? పాత్రత్వాత్. What is it? మాప్నోతి. ధనాత్. ధర్మం. యా. తతః. వాట్ ఈస్ ఇట్? సుఖం. ఓకే, దీన్ని ఏమంటాం మనం? సుభాషితం అంటాం. ఏమంటాం దీన్ని? సుభాషితం అంటే, సు అంటే మంచి, భాషితం అంటే మాట, సుభాషితం అంటే మంచి మాట. మంచి మాట ఎందుకు మనకి? ఎందుకు మంచి మాటలు తెలుసుకోవాలి? మనం మంచిగా తయారు కావడం కోసం తెలుసుకోవాలి. సార్ నో? పాజిటివ్, రైట్? సో ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను, మీరు దాన్ని రిపీట్ 2 సార్లు చేయాలి. క్లియర్? విద్యా దదాతి వినయం. ఇప్పుడు మీనింగ్ చెప్దాం. విద్య అంటే మనందరికి తెలిసిందే, చదువు, జ్ఞానం, తెలియని విషయాన్ని తెలుసుకోవడం. దాన్ని మన స్కూల్ నేమ్ ఏంటి? మీన్స్ వాట్? జ్ఞానం, ప్రజ్ఞ. దదాతి అంటే ఇస్తుంది అని అర్థం. ఏంటి? ఇస్తుంది. విద్య ఇస్తుంది. ఏమి ఇస్తుంది? వినయం. మీ అందరికి తెలుసు వినయం అంటే ఏంటి? అనుకువగా ఉండడం,
పద్ధతిగా ఉండడం, క్రమశిక్షణతో ఉండడం, దీని ఏమంటాం మనం? వినయం అంటాం. అందుకే విద్య వినయ సంపన్నే అంటారు. చదువు వల్ల ఏం రావాలి మనకి? వినయము రావాలి. ఏం రావాలి విద్య వల్ల? వినయానికి ఇంకొక మీనింగ్ ఏంటి? క్రమశిక్షణ. దీన్ని మన భాషలో ఇంగ్లీష్లో ఏమంటాం? డిసిప్లిన్. అందుకే డిసిప్లిన్గా లేనటువంటి చదువు వల్ల అర్థం ఉందా ఏమన్నా? కాబట్టి విద్య ఎంత అవసరమో డిసిప్లిన్ కూడా అంతే అవసరం. కాబట్టి విద్య మనకి ఏమి ఇవ్వాలి? వినయాన్ని ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వినయాత్. వినయము వలన. ఓకే, యాతి మీన్స్ లభిస్తుంది లేదా వినయం మనకి ఇస్తుంది. ఏమిస్తుంది? పాత్రతాం. ఓకే, పాత్రతాం అంటే యోగ్యత, ఎబిలిటీ. ఓకే, సో వినయము డిసిప్లిన్ వల్ల మనకేమొస్తుంది? యోగ్యత వస్తుంది. అర్థమైందా? గేమ్స్ ఆడుతుంటారు కదా, స్పోర్టివ్ స్పిరిట్ అంటారు. బాగా డిసిప్లిన్గా గేమ్ ఆడితే అట్లీస్ట్ గేమ్ ఓడిపోయినా మీకు ఒక మంచి నేమ్ అయితే వస్తుంది. సార్ నో రైట్. సో చదువులో కేవలం సర్టిఫికేట్ సంపాదించుకుంటే, ఉద్యోగాలు పొందితే మాత్రమే కాదు, డిసిప్లిన్ లేకుండా మీకు ఎంత చదువు వచ్చినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. డిసిప్లిన్తో ఉన్నటువంటి జ్ఞానము వల్ల, చదువు వల్ల మనకు యోగ్యత లభిస్తుంది. సార్ నో, మీరు చదువుతున్నారు, తర్వాత ఏమవుతారు? మీకు క్వాలిఫికేషన్ వస్తుంది. క్వాలిఫికేషన్ వల్ల ఒక ఏమొస్తుంది? యోగ్యత వస్తుంది. ఓకే, ఒక ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, ఒక యోగ్యత. ఓకే, దానివల్ల మీకు ఏమొస్తుంది? డాక్టర్గా వైద్యం చేసేటువంటి ఒక అర్హత వస్తుంది, ఒక ఎబిలిటీ వస్తుంది. రైట్? సార్ నో, అది డిసిప్లిన్గా చదివితే వస్తుంది ఒక డాక్టరేట్, ఆర్ ఒక డాక్టర్ కాగలుగుతారు. ఆ డిసిప్లిన్ మీకు లేకపోతే డాక్టర్ అవుతారా? మీరు నీట్ పాస్ అవుతారా? కనీసం క్రమశిక్షణ లేకుండా వైద్యానికి మీరు అర్హులు కాదు. ఒకవేళ చేస్తే ఏమవుద్ది? పేషెంట్ కాస్త ఉంటారా? హరి అంటారు. సేమ్ విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత వస్తుంది. మరి యోగ్యత వల్ల ఏమొస్తుంది? పాత్రత్వాత్. యోగ్యత వల్ల ధనం ఆప్నోతి. ఏమొస్తుంది? ధనం అంటే డబ్బు. రైట్. మనం ఇప్పుడు వైద్యం చేశాము, లేదా మీకు మంచిగా కష్టపడితే డిఎస్సి రాసుకున్నారు, బాగా బిఎడ్ చేశారు, కష్టపడ్డారు, చదివారు, ఒక టీచర్ జాబ్ కొట్టారు, ఒక క్వాలిటీ వచ్చింది, టీచర్ జాబ్ కొట్టారు. టీచర్ జాబ్ వల్ల మీకేం వస్తుంది? ఎవ్రీ మంత్ ధనం వస్తుందా లేదా? సాలరీ వస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? లేదా మంచి ఒక గ్రూప్స్లో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, రెస్పెక్ట్ వస్తుంది డిసిప్లిన్ వల్ల, యోగ్యత వస్తుంది డిసిప్లిన్ వల్ల, యోగ్యత వల్ల డబ్బు కూడా వస్తుంది. రైట్? డబ్బు వస్తే మన లైఫ్లో మనం సక్సెస్ అయినట్టేనా? ఇంకేదైనా ఉందా? చాలామంది డబ్బులు ఉన్నాయి కదా, అందరూ హ్యాపీగా ఉన్నారా? సాటిస్ఫై అవుతున్నారా? నో. ఏంటి అంటే ధనాత్ ధర్మం తతసుఖం. బాగా సంపాదించడం మాత్రమే సంతోషం కాదు, మీకు సంతోషాన్ని మాత్రం ఇవ్వబోదు. దాన్ని ధర్మం తతసుఖం, ధర్మపరంగా ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళకి మాత్రమే సుఖం లభిస్తుంది. ఇస్ ఆర్ నో మై డియర్ చిల్డ్రన్? ఇప్పుడు ఒకసారి మీనింగ్ చెప్తారా? ధనం వల్ల ఏమొస్తుంది? ధర్మపరంగా ఖర్చు పెడితే మాత్రమే సుఖం వస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని విచ్చలవిడిగా బాగా మన ఒంటికి ఏదైతే పడదో అది తినేసి, ఏదైతే పడదో అది బాగా తాగేసి అప్పుడు ఏమవుతుంది? సుఖం వస్తుందా? అనారోగ్యం వస్తుంది, అన్హెల్దీ వస్తుంది. అన్హెల్దీ వల్ల హ్యాపీగా ఉంటామా మనం? నో. కాబట్టి ఆ డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, లేని వాళ్లకు దానం చేయడం, పేదలకు దానం చేయడం. ఓకే, ఎక్కడైతే మన యొక్క అవసరం ఇప్పుడు కొంతమంది మన దగ్గర పిల్లలు కూడా వచ్చారు ఈ మధ్య, పేర్లు చెప్పాను. కొంతమంది పాపం దే ఆర్ అనేబుల్ టు పే దేర్ ఫీజ్. వీఆర్ గివింగ్ సమ్ బుక్స్, వీఆర్ గివింగ్ సమ్ మెటీరియల్. లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఒక సొసైటీ వాళ్ళు వచ్చారు, ఆర్ఫన్ సొసైటీ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఫ్రీగా పిల్లలకి వసతి ఇస్తున్నారు, లాడ్జింగ్. కానీ ఎడ్యుకేషన్ కోసం కొంత కావాలని అడిగారు. మీకు గుర్తుందో లేదో, మన పాత బిల్డింగ్లో 10,500 rupees we collected and we given.
డబ్బును ధర్మపరంగా ఉపయోగించడం వల్ల అట్లీస్ట్ అక్కడ ఒక 50 మంది ఉన్నారు, 50 మంది బాగా చదువుకొని ప్రయోజకులైతే దానివల్ల వచ్చేటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో గుడ్నెస్ మీకు కూడా అది ఆ పుణ్యం అంటారు కదా, అది కూడా మీకు ఉంటుంది. కాబట్టి ధనాన్ని సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు, దాన్ని ఏం చేయాలి, ధర్మపరంగా మాత్రమే ఖర్చు పెట్టాలి. కాబట్టి విద్య వల్ల వినయం వస్తుంది. ఈ రోజులలో వినయం ఉందా ఎక్కడన్నా? టీచర్ కనబడంగానే రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఒకప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్ కనబడితే బండ్ల మీదకి వెళ్ళి దిగి, బైసికల్ మీదకి వెళ్ళి దిగి 2 చేతులు జోడించి వంగి నమస్కారాలు పెట్టేది మా కాలంలో. తర్వాత ఏమైంది, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ ఏంది. ఇప్పుడు ఏమైంది, టీచర్ అట్లా వస్తే ఇట్లా పారిపోవడం పోయింది. హాయ్ సార్, హలో సార్, హలో సార్. అది డిసిప్లిన్ మీలాంటి పిల్లలు అయితే. ఇంకొంతమంది అయితే వస్తే ఏంటి కనుక విష్ చేయాలా, ఏమైనా రూలా, కామలే రోజు చూస్తున్నానులే. ఒక రకమైనటువంటి ఈ యొక్క కల్చర్ ఇప్పటి జనరేషన్లో వచ్చింది, ఆల్ఫా జనరేషన్లో. సార్ నో, బట్ విజ్డమ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ డిసిప్లిన్. సో దట్స్ వాట్ మనం వాళ్ళ చేస్తామా? నో. కాబట్టి విద్య ఏమి ఇవ్వాలి మనకి? వినయాన్ని ఇవ్వాలి. కాబట్టి కనీసం గురువు కనబడితే ఏం చేయాలి? మీ చుట్టాలు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కనబడ్డారు, ఏం చేయాలి కనీసం? సార్ నో, రైట్. అంతేగాని పారిపోకూడదు. హాయ్ సార్, నో, రైట్. సో విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల యోగ్యత లభిస్తుంది, యోగ్యత వల్ల ధనం వస్తుంది. ఆ ధనాన్ని ఎవరైతే ధర్మపరంగా ఖర్చు పెడతారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి సుఖం రాదు, వాళ్ళకి మాత్రమే. సో మై డియర్ స్టూడెంట్స్, మనం స్కూల్కి వస్తున్నాం, ఎందుకోసం వస్తున్నాం? చదవాలి బాగా. ఆ చదువు వల్ల మనకేం రావాలి? సంస్కారం రావాలి, క్రమశిక్షణ రావాలి. దానివల్ల ఆటోమేటిక్గా మీకు ఒక క్వాలిఫికేషన్, ఒక సర్టిఫికేట్ ఏదో వస్తుంది. దానివల్ల డబ్బులు బాగా సంపాదించాలి. ఆ సంపాదించిన ధనాన్ని చిందినా బొజ్జ శ్రీరామ రక్ష, నేను తింటే చాలు, నేను పడుకుంటే చాలు, నేను కార్లలో తిరిగితే చాలు కాకుండా, అరే నా పక్కన ఉన్నాడు కూడా నేను బాగుండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మనం కనుక ఆ డబ్బును ఖర్చు పెట్టినట్టయితే నిజంగా మనకు ఒక హ్యాపీనెస్, సుఖం, అంతే కదా, అది వస్తుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? అల్టిమేట్ డిసిప్లిన్. ఇప్పుడు ఎవరైనా మనిషి ఎందుకు చదువుకుంటారు? డిసిప్లిన్ నేర్చుకోవడం కోసం. ఓకే, డిసిప్లిన్ వల్ల డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు మంచి కోసం. ధర్మం మీన్స్ వాట్? టు డూ గుడ్, టు బీ గుడ్. పక్కవాడికి అది సహాయం చేస్తుంది అంటే దాన్ని ఏమంటాం మనం? ధర్మం అంటాం. అదే ధర్మం. ఓకే, ఇది ధ్రియతే ఇది ధర్మ, ఇది ధారయతే ఇది ధర్మ. ధర్మము ఏదైతే మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుందో దాన్ని ఏమంటాం మనం? ధర్మం అంటాం. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బాగా ఆకలిస్తుంటే మీకు బాక్స్లో సగం ఉన్నా మీరు సగం షేర్ చేశారనుకోండి, మీకు బాక్స్ లేనప్పుడు వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? అరే వీడు నాకు ఎమర్జెన్సీలో ఇచ్చారు కదా, నేను కూడా అరే ఇవ్వాలి కదా అనేది ఒక కృతజ్ఞత, రైట్? గ్రాటిట్యూడ్. దాన్ని ఏమంటాం మనం? ధర్మము అంటాం. ఓకే, కాబట్టి మీరు మంచిగా చేయండి, ఆటోమేటిక్గా మీకు కూడా మంచే జరుగుతుంది. సో అందుకే దాన్ని ధ్రియతే ఇది ధర్మ, ధారయతే ఇది ధర్మ. తిరుమల తిరుపతి దేవస్థానం పైకి వెళ్తే కూడా పైన ఒక పెద్ద స్వామివారి ఫోటో ఉండి చుట్టూ ఒక స్లోగన్ ఉంటుంది. ఏంటది? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, సో 10 మందికి మంచి చేయండి, ఆ మంచే మీకు తిరిగి వస్తుంది. అంతే కదా? గివ్ రెస్పెక్ట్. మీరు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు వాళ్ళని తిడితే, నువ్వు మంచి చేస్తే, సో దాట్స్ వాట్ దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ డిసిప్లిన్. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ మనీ. దిస్ మనీ 100% gives the happiness when you are spending for good things. Yes or no? ఒక చిల్డ్రన్ మరొకసారి శుభాస్తం చెప్పుకుందామా? మీరు చెప్పండి. భావం
విద్య వలన ధనాన్ని ధర్మపరంగా ఖర్చు పెట్టిన వాళ్ళకి సుఖం లభిస్తుంది. సో ఇవన్నీ మనం వింటే బాగుందా, పాటిస్తే బాగుంటుందా? ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి సుభాషితాన్ని ఏం చేయాలి మనం? వెరీ గుడ్. ఎంతమంది పాటిస్తారు? వెరీ గుడ్. ప్యాట్ యువర్ సెల్ఫ్.